టేస్టీగా క్రిస్పీగా అలసంద వడలు చేసుకుందామా? చికెన్ కర్రీ కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. ముందుగా అలసందలను నైట్ మొత్తం నానపెట్టాలి. మరుసటి రోజు వాటర్ లేకుండా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, వంట సోడా, జీలకర్ర, కరివేపాకును వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా రావాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చాక రొటేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. నేను కాంబినేషన్గా స్పైసీ చికెన్ కర్రీని చేసుకున్నాను. వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.